బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ మృతిపైన మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ని హత్య చేశారని మాజీ ఎంపీ ఆరోపణలు చేశారు. ప్రవీణ్ హత్యకి నిరసనగా దీక్షకు దిగారు మాజీ ఎంపీ హర్ష కుమార్. రాజమండ్రి హాస్పిటల్ అవుట్ పోస్ట్ దగ్గర ఆయన బైఠాయించారు. తక్షణమే ప్రవీణ్ హంతకులని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే దర్యాప్తును వేగవంతం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోమంటూ హర్ష కుమార్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన హర్ష కుమార్ మాజీ ఎంపీ ప్రవీణ్ మరణం పైన పక్కాగా ఇది హత్య అంటూ మాట్లాడుతున్నటువంటి ఒకసారి ఆ వీడియో చూద్దాం. అందులో ఏం మాట్లాడారు ఆయన, ఎటువంటి హై డ్రామా నెలకొందో చూసే ప్రయత్నం చేద్దాం. చెదరగొట్టేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇక్కడే శాంతియుతంగా ఎవరికి ఆటంకం జరగకుండా స్లోగన్స్ కూడా కూర్చోండి. మీరు ఈ లోపల టెంట్లు పురమాయించండి, బరక పురమాయించండి కూర్చుంది. అందరూ కూర్చోండి సార్ కూర్చోమని కూర్చోండి కూర్చోండి. కూర్చోరా ఈరోజు ఆ పాస్టర్ ఇంకో పాస్టర్ అధికారి చేస్తారా? కూర్చోండి నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి, కేకలు వినకుండా వినండి. నేను మార్నింగ్ 1:30కి నేను వచ్చాను ఇక్కడికి. 1:30కి నేను వచ్చిన తర్వాత అక్కడే బయట నించున్నాను. ఇంట్లో నేను నిలబడ్డాను, మీతో పాటు నించున్నాను ఒక అరగంట. ప్రవీణ్ గారు అంటే నాకు తెలియదు. పగడాల ప్రవీణ్ అంటే ఇంతమంది జనం వచ్చారంటే డెఫినెట్ గా ఎంతమందికి తెలిసిన అంటే డెఫినెట్ గా పెద్ద ఆయన గుండెకాయ ఇప్పుడు వచ్చే ముందు ఒక వీడియో చూసాను. చాలా జ్ఞాని అని అనిపించింది. ఆ తర్వాత 1:30కి పోలీసులు ఏం చెప్పారంటే నాకు గంటన్నరలో ఫూటేజ్ పెట్టేస్తామని చెప్పారు. ఇప్పుడు దాకా ఫూటేజ్ ఇవ్వలేదు. ఈవేళ కొంతమందిని ఇప్పుడు లోనకి తీసుకెళ్లి ఫూటేజ్ చూపించి ఆ ఫుటేజ్లో ఎలా ఉంది, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఒక బండి వస్తుంది. ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ కాదో మనకు తెలియదు. ప్రవీణ్ ప్రవీణ్ పగడాలో కాదో తెలియదు. దానికి ఇంకో చోట బండి ఉంది, బుల్లెట్ కి ఒక లైటే వెలుగుతా ఉంది. లీగల్ గా ఎలా వచ్చారు గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళకి తెలియదు, బట్ ప్రైవేట్ డాక్టర్స్ రైట్, పోలీసులు ఏదో వీడియో చూపించారు. ఆ వీడియోలో ఒక బైక్ పై నుంచి వ్యక్తి వెళ్తున్నాడు, టోల్ గేట్ దాటుతున్నాడు. ఎగ్జాక్ట్ గా అది ప్రవీణో కాదో కూడా తెలీదు అంటూ హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తన ఆగ్రహం తర్వాత ఆయన బైఠాయించారు, రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం శరవేగంగా దీన్ని విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. పగడాల ప్రవీణ్ కి న్యాయం జరగాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆయన ఆ రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. హర్ష కుమార్ రోడ్డు పైన కూర్చున్నారు, తనతో పాటు ఇతర క్రైస్తవులు కూడా కూర్చున్నారు, పాస్టర్లు కూర్చున్నారు. వీరంతా డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక అనుమానాలను నివృత్తి చేసి విచారణ చేపట్టి వెంటనే వాటిని పోలీసులు ఎవరైతే ఈ యొక్క దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డారో అందరినీ కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆయన. అయితే రాజమండ్రి హాస్పిటల్ అవుట్ పోస్ట్ దగ్గర బైఠాయించారు. తక్షణమే ప్రవీణ్ హంతకులని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ప్రకాష్, ఏంటి హర్ష కుమార్ డిమాండ్ ఏంటి? హర్ష కుమార్ అక్కడ బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. హర్ష కుమార్ చెప్తున్న దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే
టోల్ గేట్ దాటుతుంది, ప్రవీణో కాదో కూడా తెలియదు, పోలీసులు చెప్తున్నారు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఇతర పాస్టర్లు, ఇతర క్రైస్తవులు కూడా కొంత మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకీ ప్రవీణ్ ఆ టోల్ గేట్లో కనిపించినటువంటి వీడియోలో ప్రవీణ్ కాదు అని కూడా వారంతా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఈ అనుమానం ఎందుకు కలుగుతోంది? పోలీసులు దీనికి ఏదైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? నిన్న నుంచి కూడా పోలీసులు కావచ్చు, అలాగే పోలీసులు అయితే ఒకే వెర్షన్ చెప్పుకొస్తున్నారు. అలా పలు అనుమానాలు మీరు ఏదైతే చెప్పుకొస్తున్నారో ఆ కోణంలో అయితే మేమంతా దీనిపై దర్యాప్తు అయితే చేస్తున్నాం. 2 డిఎస్పీలతో పాటు అలాగే 4 ఎస్ఐలు, 2 సిఐలు కూడా దీనిపై పనిచేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దీనిపై పలు అనుమానాలు ఉంటే మాకు రిపోర్ట్గా ఏదైతే మీరు ఇచ్చి పలు ఆధారాలు ఉన్నాయని ఇస్తే మాత్రం అది కూడా దర్యాప్తు చేస్తామని జిల్లా ఎస్పీ మనకి చెప్పడం జరిగింది. అందరూ కూడా మీడియా సమావేశం కూడా చెప్పారు. కానీ ఇదే అనుమానాలు అయితే పలు రకరకాలుగా అనుమానాలు అయితే నిన్న పాస్టర్లు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే కొంతమంది దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. అందులో మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పాస్టర్లు కావచ్చు, క్రైస్తవ సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అనుమానాలు ఒకటే అనుమానాలు అయితే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అంటూ కూడా చెప్తున్న అందరూ కూడా చెప్పడం కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనకి హర్షకుమార్ అయితే కొత్త కోణం అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నిన్న ఏదైతే మృతదేహం వద్ద నిన్న గత 2 రోజుల నుంచి కూడా ఆయన ఆందోళనలో పాల్గొన్నారు. ఈ యొక్క క్రైస్తవ సంఘ నాయకులతో పాటు అక్కడ జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి పాస్టర్లతో కూడా ఆయన పాల్గొని దీనిపై పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా నిన్న మృతదేహం ఎప్పుడైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిన్న సాయంత్రం 4 గంటలకి తరలించారో హాస్పిటల్ ఎదుర్కొంటానే ఆయన ఆందోళనకు అయితే దిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రోడ్డుపై బైఠాయించి దీనిపై పూర్తి విచారణ అయితే జరగాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా తీస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా వాళ్ళ హెచ్చరికలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బుల్లెట్ పైన ఏదైతే కొవ్వూరు టోల్గేట్ దాటుతున్నటువంటి సమయంలో ఆ బుల్లెట్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి నిజంగా ప్రవీణేనా, పాస్టర్ ప్రవీణా కాదా అనేది కూడా దీనిపై విచారణ చేయవలసిన అవసరం ఉంది. అంటే అతను ముఖం అయితే కనిపించలేదు, హెల్మెట్ పెట్టుకుని బుల్లెట్ పై ఒక వ్యక్తి వెళ్తున్నారు. అక్కడ ఒక లైట్ కూడా బ్లింక్ అవుతూ వెళ్తున్నటువంటి హెడ్ లైట్ కూడా లేదు. హెడ్ లైట్ లేకపోవడంతో పాటు ఒక బ్లింక్ అవుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇతను ప్రవీణేనా, అంతకుముందు ఎక్కడన్నా ఆ లైట్ వెలగకపోవడంపై కూడా పలు అనుమానాలు క్లియర్గా అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ల సంబంధించినటువంటి ఆ యొక్క క్రైస్తవ సంఘం నాయకులతో పాటు అలాగే హర్షకుమార్ కూడా ఇదే వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆ సమయంలో 11:32 ఎవరైతే ప్రవీణ్ అక్కడ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొవ్వూరు టోల్గేట్ దాటుతున్నారు, స్లోగా నెమ్మదిగా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తాం. అతను బైక్ మూమెంట్ చేస్తూ స్లోగా నెమ్మదిగా వెళ్తున్నట్టుగా వెళ్ళడం జరిగింది. ఒక సిగ్నల్ లైట్ ఏదైతే రైట్ సైడ్ ఉన్నటువంటి సిగ్నల్ లైట్ బ్లింక్ అవుతూ వెళ్తుంది, హెడ్ లైట్ మాత్రం లేదు. ఆ హెడ్ లైట్ లేదు ఆ సమయంలోనే. అంటే వీళ్ళంతా కూడా చెప్తున్నది ఎక్కడో జరిగిన తర్వాత ఆ యొక్క ఇక్కడ ఈ విధంగా బండిని తీసుకుని వచ్చి ఈ విధంగా పడేశారనేది కూడా ఈ అనుమానాలు అయితే హర్షకుమార్ కూడా వ్యక్తం చేస్తున్నారా? ఇతర క్రైస్తవులు పాస్టర్లు ఇంకా అక్కడే ఉన్నారా? ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఎటువంటి నిరసనలు కూడా లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఇదే హర్షకుమార్ మరి కొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. అంటే అక్కడ నిన్నంతా కూడా ఆందోళనలు కొనసాగాయి. హర్షకుమార్ కూడా నిన్న జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి ముందు అయితే బైఠాయించి దీనిపై లోతైన దర్యాప్తు చాలా అవసరం, అలాగే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వమే కూడా పలు విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ దీక్ష కూడా చేపడతానంటూ కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే దీనిపై లోతైన దర్యాప్తు చేయాలి, పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తి నిజంగా పాస్టర్ ప్రవీణ కాదా అనేది కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కేవలం కొవ్వూరు టోల్గేట్ వీడియోను మాత్రమే రిలీజ్ చేశారు. మిగిలిన టోల్గేట్ల వద్ద కూడా అతను దాటినటువంటి ఉంటుంది, అందులో క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా పరిశీలించాలి. నైట్ టైంలో మాత్రమే ఈ వీడియోను అయితే రిలీజ్ చేశారు. మిగిలిన విజయవాడ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఆ సమయంలో టోల్గేట్లో డే టైంలో కూడా అతను ఏ విధంగా వచ్చారనేది కూడా క్షుణ్ణంగా ఈ యొక్క సీసీ ఫుటేజ్లన్నీ కూడా బయట పెడితే అందులో క్లియర్ కట్గా తెలుస్తుంది అనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఆ సమయంలో ప్రవీణ్ పగడాల ఎవరైతే ఉన్నారో కేవలం బుల్లెట్పై రావడం, స్లోగా రావడంతో పాటు ఎక్కడైతే పెట్రోల్ బంకు వచ్చిన తర్వాత 11:42 పెట్రోల్ బంకు వద్దే ఈ యొక్క ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో కేవలం బైక్ వెళ్ళినప్పుడు, కారు వెళ్ళినప్పుడు సమయంలో కేవలం రెడ్ కారు వెళ్ళిన తర్వాత
పక్కన రోడ్డు పక్కన డస్ట్ భారీగా దుమ్ము రేగినటువంటి పరిస్థితిలోనే అతను పక్కకు వెళ్ళిపోయి ఉంటారనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి వాదన. కానీ ఆ సమయంలో ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఏమన్నా చేసి ఉంటారా లేదా అనేది కూడా పలు కోణాల్లో వీళ్ళందరూ కూడా అనుమానాలు అయితే కేవలం పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. హర్షకుమార్తో పాటు పడాలంటే పోలీసులు మళ్ళీ బహిరంగంగా అసలు రెడ్ కార్ ఎవరిది, ఎక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఫుటేజ్ ఏదైనా ఉందా అని చెప్పి కొంత క్లారిటీ ఇస్తే కానీ అనుమానాలకి కొంత బ్రేక్ పడే అవకాశం లేదు. కానీ పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఆ రెడ్ కార్ విశ్లేషించే సమయంలో రెడ్ కార్ని పట్టుకునే సమయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చాలా టెక్నికల్గా పోలీసులు అయితే దానిపై దర్యాప్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ నైట్ సమయంలో కేవలం ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తప్ప ఆ సమయంలో అయితే ఇంకా అక్కడెక్కడ ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. అంతకు మించి బయట ఎక్కడైనా జరిగితే మాత్రం వేరే ప్రాంతంలో ఈ సీసీ ఫుటేజ్ ఆనవాళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. అంటే ప్రధానంగా ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన తర్వాత జరిగినటువంటి రెడ్ కార్ ఆ సమయంలో అంటే ఆ మొబైల్లో లొకేషన్ బట్టి కూడా పోలీసులు దర్యాప్తు అయితే అంటే చాలా ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయాలని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ మొబైల్ లొకేషన్ ఎవరిదన్నా ఉందా, ప్రవీణ్ పగడాల మొబైల్ లొకేషన్తో పాటు మిగిలిన కారులో వస్తున్నటువంటి మొబైల్ నెంబర్లో వేరే నెట్వర్క్ అక్కడ ఉన్నటువంటి టవర్ లొకేషన్ కూడా టెక్నికల్గా చూడవలసిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది. ఆ సమయంలో ఇంకా ఎవరన్నా లొకేషన్ మొబైల్ ఆ యొక్క నెట్వర్క్లో కనిపించాయి అనేది కూడా పూర్తిగా టెక్నికల్ భారీగా అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నామంటున్నారు. ఆ వెహికల్లో క్రాస్ అయినటువంటి వెహికల్ అక్కడే కాకుండా ఆ సమయం నుంచి ఎదరకు వెళ్ళిన తర్వాత ఇంకా సీసీ ఫుటేజ్ ఏమున్నాయి, జాతీయ రహదారిపై ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పడం కూడా జరుగుతుంది. ఏదేమైనా హర్షకుమార్ అయితే నిన్న నుంచి కూడా ఆందోళన అయితే చేశారు. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియా ముఖంగా కూడా దాని అభిప్రాయాన్ని కూడా ఇప్పుడు జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ యొక్క మృతిపై వాళ్ళ అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో ఇక మీడియా సమావేశంలో మరిన్ని ఆరోపణలు చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుందని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద హర్షకుమారే కాదు, ఏకంగా క్రైస్తవులు కానివ్వండి, ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. ప్రవీణ్ పగడాలది కేవలం సామాన్యమైన మరణం కాదది, పక్కగా ఎవరో హత్య చేసి అక్కడ పడేశారని మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టుగానే ఒక రెడ్ కార్ అనేది సడన్గా పోలీసులకి దర్శనం ఇచ్చింది. ఆ రెడ్ కార్ పాస్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా గట్టిగా దుమ్ము ధూళి లేవడంతో దానిలో పలు అనుమానాలు తావిస్తే ఇక్కడ మీరు సర్కిల్లో చూడండి, అప్పటివరకు సామాన్యంగా ఉన్నటువంటి సాధారణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కాస్త ఒకసారిగా అక్కడ దుమ్ము లేచింది. సో ఈ దుమ్ము లేవడం ఏంటంటే ఒకసారిగా ఇక్కడే ప్రవీణ్ పగడాల పడి ఉంటాడు. ఒక కార్ పాస్ అయింది, వెంటనే అక్కడ ట్రక్స్ ఉన్నాయి, ఇతర కార్స్ కూడా వస్తున్నాయి. సో ఒకసారిగా అక్కడ ఆ కార్ పాస్ అయిన వెంటనే దుమ్ము లేవడంతో ఆ కార్ ఏదైనా దాడి చేసిందా, కార్ ఏదైనా ఢీ కొట్టిందా అని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన అటు టోల్ గేట్ దగ్గరికి వచ్చి రాగానే అంతకు ముందే ఆయనకి హెడ్ లైట్ పగిలిపోయింది బైక్కి. సో ముందుగానే హెడ్ లైట్ పగిలిపోవడం, ఆయన ఒంటి వేసుకున్నటువంటి ఆ టీ షర్ట్ పైన ఫుట్ ప్రింట్స్ ఉండడం, తర్వాత ఆయన పైన బైక్ పడి ఉండడం, ఆయన పైన అంతటి హెవీ బైక్ పడి ఉండడం, ఇలా రక్తపు మరకలు కనబడడం, అక్కడ విరిగిపోయినటువంటి కర్ర పైన రక్తపు మరకలు ఉండడం, అన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఇటుకలకి ప్రవీణ్ పగడాలకు సంబంధించి పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు అనేక ఆసక్తికర విషయాలు ఉండే అవకాశం ఉంది. పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను చూపిస్తున్నారు. ఇలా ఏం చెప్తున్నప్పటికీ క్రైస్తవులు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. ఇంకా ఇంకేదో దాగి ఉందని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పోలీసు ఇప్పటికే పలు బృందాలుగా విచారిస్తున్నామని చెప్తున్నప్పటికీ మరి చూద్దాం ఎటువంటి పురోగతి సాధిస్తారు ఈ కేసులో. ఒకసారి ఈ ఘటన పైన హర్షకుమార్ మాట్లాడారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. నేను 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను కానీ మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. దేనికి బాధ్యత ఉందంటే ఇప్పుడు దాకా రాజమండ్రి చరిత్రలో అన్ని విని రీతిలో ఈ రోజున ఒక ఉద్యమం జరిగింది. ఈ 2 రోజుల ఉద్యమం కూడా రాజమండ్రి చరిత్రలో ఇటువంటి ఉద్యమం అన్నది ఎప్పుడు జరగలేదు. దానికి కారణం ఏంటంటే క్రైస్తవ సమాజంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక బాధ అన్నది ఈవేళ ఆయన పగడాల కిరణ్ కుమార్ గారు ప్రవీణ్ రూపంలో బయటకు వచ్చింది. అందుకనే నాతో సైతం నాకు కూడా ఆయన ఎవరో తెలియదు, అటువంటిది నాతో సైతం రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పడుకునే పరిస్థితులు ఈ రోజున ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో పోస్ట్ మార్టం రిపోర్టు ఈవేళ అవ్వాలనుకున్నాం, లేకపోతే బాడీని కూడా ఆఫ్ చేయాలనుకున్నాం. కానీ డాక్టర్లు చేసిన పోస్ట్ మార్టం రిపోర్టు
డాక్టర్లు ఒక్కసారే బయటకు వచ్చారు, బాడీని డాక్టర్లు. ఇంకా అటువంటి టైంలో అక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఫ్యామిలీ బాడీ గురించి ఎదురు చూస్తూ ఉంది. ఇటువంటి టైంలో మనం ఏం చేయలేమని చెప్పి మేము మన బాడీని మనం వదిలేసాం. జై జై నాదాలతో బాడీని పంపించడం జరిగింది. ఇప్పుడు మనది ఏంటంటే, మనకు తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇంత ఉద్యమం జరిగింది కాబట్టి మనం ఎక్కడితో వదిలేయకూడదు. వాళ్ళు రిపోర్ట్లో ఏం చేశారో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా మనం దీని గురించి మనం చేయాలి. ఈవేళ 26వ తారీఖు, 27, 28, 29వ తారీఖు రిపోర్ట్ ఇస్తారన్నారు. 29వ తారీఖు 10ంటికి ఎక్కడికి వెళ్తామో చెప్పండి. రిపోర్ట్ కూడా 29న ఇస్తా అన్నారు. రిపోర్ట్స్ ఎక్కడ వస్తాయండి అని ఎస్పీ చెప్పాడు. లేకపోతే మీరు అందరూ 29వ తారీఖున ఎక్కడికి వస్తారంటే కరెక్ట్ గా సెంట్ పాల్ చర్చ్ వస్తారా? సెంట్ పాల్ చర్చ్ గ్రౌండ్కి 5ంటికి వచ్చేయండి. అయితే ఓలిటెంట్రీకి 29వ తారీఖు సాయంత్రం 5ంటికి వచ్చేయండి. 5:30 కల్లా వచ్చేయండి. 6:30 ప్రేయర్కి వెళ్ళిపోతారు. వెళ్ళినంతా మీటింగ్ చేసుకున్నాం బయట. నియమించి మీరు కోరారు, కానీ ఇది మాత్రం మన న్యాయం జరిగేలా పెద్దగా జరగాలి కాబట్టి మీరే చెప్పండి. పేరు నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు పాస్టర్ వెళ్ళిపోయాడు, బాధ్యత తీసుకున్నాను కాబట్టి మీకు వచ్చి జరిగిందంతా చెప్తున్నాను, జరగబోయేది చెప్తున్నాను. మళ్ళీ మన ఉద్యమం ఎలా చేయాలన్నది చెప్తున్నాను. ప్రాథమిక నివేదిక ఇవ్వడానికి నేను సూపరింటెండెంట్ గారు ఇంతకుముందు జరిగిన కేసుల గురించి కూడా జరిగారు. వెంటనే ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. దాన్ని అనలైజ్ చేయాలంట, అనలైజ్ చేసి ఇస్తామన్నారు. కాబట్టి వాళ్ళకి మనం టైం ఇవ్వాల్సిన, అంటే టెక్నికల్ గా ఉన్న టర్మ్స్ ని మనం ఏం చేయలేదు. ఏది చేయలేదు. కాబట్టి 29 ఒకవేళ వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్తే అని కానీ ఒక మాట కానీ అని దీన్ని కేసులు పుట్టుదాఖలు చేస్తే మట్టుకు తీవ్రమైన ఉద్యమం రాష్ట్రం అంతా మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ప్రెస్ వాళ్ళకి షేర్ చేయండి, అందరికీ చేసి చేయమని కోరుతూ నేను చాలా 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements, KL deemed to be university.